డిఎస్సి నిరసనలపై మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రాము కౌంటర్ ఇచ్చారు. డిఎస్సిలో ఎలాంటి తప్పులు జరగలేదని కోర్టులు చెబుతున్నా వైసీపీ నేతలు సిబిఐ విచారణ కోరుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ నిరసనల్లో డిఎస్సి అభ్యర్థులు కాదు, కనీసం విద్యావంతులు కూడా కనిపించడం లేదని విమర్శించారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సిబిఐ విచారణకు తాము సిద్ధమేనని, ముందుగా గుడివాడ క్యాసినో మట్టి తవ్వకాలపై విచారణ జరపాలని ఎస్డబ్ల్యూసి చైర్మన్ రావి వెంకటేశ్వరరావు కూడా స్పందించారు. డిబేట్కి రెడీ అనే మ్యాటర్ వచ్చింది అనుకోండి, బేసికల్ వీళ్ళకి ఏవి చేత కాబట్టి పారిపోతారు. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, లోకేష్ గారు కానీ మా నాయకులు కానీ ఎవరికైనా కానీ ఎంత సబ్జెక్ట్ ఉంటుంది అనేది, వీళ్ళలో ఒక్కడ సబ్జెక్ట్ ఉన్నాడు ఎవరు ఉంటే చెప్పండి, వాళ్ళతో డిబేట్ చేస్తాం. బేసికల్ వాళ్ళ అధినాయకుడితో దగ్గర నుంచి ఈ పనికిమాలిన చెత్త అంతా ఉంది చూసారా, పైనుంచి కింద దాకా నోటికి వచ్చినట్టు మాట్లాడే పనికిమాలిన చెత్త అంతా వీళ్ళకి చేత కాదు, ఏది రాదు. బేసికల్ అనవసరమైన ప్రసంగాలు చేసుకుంటూ వస్తుంటారు. పైగా వాళ్ళది మీరు చూసుకుంటే బాగా భయపడుతున్నారు. ఎందుకు అర్థం కావట్లా, మేమేం చేయట్లా, కేసులు వేస్తున్నారు. మీరు మొత్తం మీద ఆయన చెప్పిన ప్రసంగంలో చూస్తే కనీసం 20-30 సార్లు కేసులు అనే మ్యాటర్ ఉంది. ఆ కేసులు గోలు తప్పితే ఏదో ఉంది. ఇప్పుడు అర్జెంటుగా భయపడిపోతా, ఇప్పుడు ఏదో ఒకటి అయిపోద్ది, నేను జస్ట్ బయటకు వస్తే చాలు నన్ను వేసేస్తారు అనే దీంట్లో భయంతో ఉన్నాడు. ప్రజా పోరాటం మీద చేసిన వాటి మీద కేసులు చాలా సింపుల్గా ఉంటాయండి. ఎన్ని పద్ధతిగా మాట్లాడితే మేము పద్ధతి మాట్లాడతాం. ఊరినే పరిటాల రవి పెడితే నీకేదో ఫోకస్ అవుతామని చెప్పి ఆయన పేరు ఎందుకు వాడుకుంటారు? వాళ్ళు 30 ఏళ్ళు అయిపోయింది వాళ్ళ ఆ కేసు గురించి. దీనికి దానికి సంబంధం ఏంటి? రాజశేఖర రెడ్డి అంట ఆయన ఏదో చెప్పండ, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా సమాధానం చెప్పాడులే. అవన్నీ తెలుసుకో. ఎన్ని అంటే పిచ్చిగా ఇష్టం వచ్చిన మాట్లాడి ప్రజల్ని డైవర్ట్ చేస్తాకి ప్రయత్నం చేయబోక ఏమంటే రాజకీయం చేసుకో, మేమేం కాదంటలా. ఇవాళ మేము 5 ఏళ్ళు మీరు పెట్టిన ఎన్ని ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని. ప్రతి కార్యకర్త మీద ఒక కేసు పడింది. మేము పారిపోయామా?